ఉపవాసం భంగపరచని విషయాలు. మరిచిపోయి ఏదన్నా తిన్నా త్రాగినా ఉపవాసం భంగపడదు. మిస్వాక్ చేయడం ద్వారా ఉపవాసం భంగపడదు. తలస్నానం చేస్తే ఉపవాసం భంగపడదు. నిద్రలో వీర్యస్ఖలనం జరిగితే ఉపవాసం భంగపడదు. కంటిలో సురమ పెట్టుకుంటే ఉపవాసం భంగపడదు. ఆహారం రుచి చూడడం వల్ల ఉపవాసము భంగపడదు. బ్లడ్ టెస్ట్ ఇవ్వడం వల్ల ఉపవాసము భంగపడదు. తలకు నూనె రాయడము, గోళ్ళు కత్తిరించడం వల్ల ఉపవాసం భంగం కాదు. ఐ డ్రాపు, ఇయర్ డ్రాపు వేసుకోవడం వల్ల ఉపవాసం భంగం కాదు. క్రీమ్స్, పౌడర్స్ వేసుకోవడం వల్ల ఉపవాసం భంగం కాదు. అత్తరు, సెంటు వేసుకోవడం వల్ల ఉపవాసం భంగం కాదు. హెయిర్ కటింగ్ చేసుకోవడం వల్ల ఉపవాసం భంగం కాదు. స్త్రీలు గోరింటాకు వేసుకోవడం వల్ల ఉపవాసం భంగం కాదు. తలనొప్పికి జండుమాం రాసుకుంటే ఉపవాసం భంగం కాదు. దెబ్బ తలిగి రక్తస్రావం జరిగితే ఉపవాసం భంగం కాదు. తేపులు వస్తే ఉపవాసం భంగం కాదు. షుగర్ పేషెంట్కి ఇన్సులిన్ తీసుకుంటే ఉపవాసం భంగం కాదు. నాభి కింద వెంట్రుకలు తీసేస్తే ఉపవాసం భంగం కాదు. కాబట్టి సోదరులారా, ఈ ఉపవాసం భంగపరిచేటటువంటి విషయాలు ఏమిటో మనము జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఉపవాసాలను మనము కంటిన్యూ చేయాలి.